రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు తన కార్యాలయానికి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల నుంచి వచ్చిన అర్జీలను పరిశీలిస్తున్నారు. ఈ రోజు ఉదయం నుంచి ఉప ముఖ్యమంత్రి గారు తన కార్యాలయ సిబ్బందితో కలిసి ప్రతి అర్జీని చదువుతున్నారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, పర్యావరణం, అటవీ శాఖలపై వచ్చిన అర్జీలతో పాటు ప్రజలు తాము ఎదుర్కొంటున్న సమస్యలు, ఎదురవుతున్న ఇబ్బందుల్లో శ్రీ పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకొచ్చారు. సంబంధిత శాఖల అధికారులకు పంపించడంతో పాటు సమస్య తీవ్రతను బట్టి అధికారులతో మాట్లాడుతున్నారు. తిరుపతి జిల్లా వెంకటగిరిలోని ఎన్టీఆర్ కాలనీ 6వ వార్డు ఫస్ట్ లైన్ నుంచి మహిళలు, వృద్ధులు తెలియజేసిన సమస్య శ్రీ పవన్ కళ్యాణ్ గారిని కదిలించింది. ముఠాలుగా ఏర్పడిన కొందరు యువకులు బైక్స్ పై ప్రమాదకరంగా వేగంగా వీధుల్లో సంచరిస్తూ విద్యార్థినులను, యువతులను, మహిళలను వేధిస్తున్నారని, వృద్ధులను భయపెడుతున్నారని లేఖ రాశారు. అదేవిధంగా యువతులు ఫోటోలు తీసి ఇంటర్నెట్లో పెట్టి బ్లాక్మెయిల్ చేస్తున్నారని, మద్యం తాగి ఇళ్ల ముందు భారీ శబ్దాలు చేస్తూ పాటలు పెట్టడం, ఇళ్లపై రాళ్లు వేసి భయభ్రాంతులు గురి చేస్తున్నారని వాపోయారు. సదరు యువకులు వివరాలు, బైక్స్ పై వేగంగా సంచరిస్తున్న ఫోటోలను, వాహనాల నెంబర్లను సైతం తమ ఫిర్యాదుకు జత చేశారు. ఆ యువకులను పట్టుకుని హెచ్చరిస్తే ప్రధాన రహదారికి వస్తే దాడి చేస్తామంటూ బెదిరించామని తెలిపారు. ఆ యువకులు ఒక మహిళా ఎస్ఐను సైతం వేధించారని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఈ ఫిర్యాదుపై వెంటనే స్పందించి తిరుపతి ఎస్పీ శ్రీ సుబ్బారాయుడు గారితో మాట్లాడారు. వెంకటగిరిలోని ఎన్టీఆర్ కాలనీ నుంచి వచ్చిన సమస్యను తక్షణమే పరిష్కరించాలని అన్నారు. ఆడపిల్లలను, మహిళలను వేధించే వారిపై కఠినంగా వ్యవహరించాలని స్పష్టం చేశారు. ఈ సమస్యపై వెంటనే దృష్టి సారిస్తామని, తగు చర్యలు తీసుకుంటామని తిరుపతి ఎస్పీ గారు తెలిపారు. సార్, నాకు రెగ్యులర్గా మన రిపీటెడ్ కంప్లైంట్స్ ఉన్నాయి సార్. జస్ట్ ఐ వాంట్ బ్రింగ్ ఇట్ టు నోటీస్. మధు గారు చెప్పారు కదా సార్, కొంచెం చూడండి సార్. వాళ్ళు small submission, sir. One motorcycle was immediately fitted with the regular silencer, and the council also already counselled. They are taken to police station and counselled 4 days back, sir, because that 6th line, one of the person in 6th line, sir, NTR colony complained, sir. Already we have taken these 2 guys to the police station and physically counselled and already given warning, and ఒక మోటార్ చెన్నైకి వెళ్ళింది అంటే ఇంకో మోటార్ సైకిల్ దొరికి దానికి ఇమ్మీడియట్గా ఈ సైలెన్సర్ కూడా చేశారు సార్. రెండోసారి ఇప్పుడు మళ్ళీ పంపిస్తున్నారు సార్. చెన్నై నాకు రెగ్యులర్ కంప్లైంట్స్ అంటే రౌడిజం ఎక్కువ అయిపోయిందని కొంచెం మీరు అది కొంచెం సీరియస్గా తీసుకోవాలి సార్. ప్లీజ్ కాంటాక్ట్. ఒకసారి అందరికీ జనరల్ కౌన్సిలింగ్ ఇచ్చేయండి సార్. ఫర్ సిటిజన్ కొంచెం ముందుకు రమ్మని చెప్పండి సార్. అదర్వైజ్ థ్యాంక్ యూ. సైలెన్సర్ ప్రాబ్లం ఏం లేదు. ఓకే ఏమన్నా ఇక్కడ వీళ్ళ ఏమన్నా ఇదిగా ఉందంటే ముందుకు రండి. ఇలా మీరు ర్యాష్ డ్రైవింగ్ చేయడం ఇది చేస్తూ ఉన్నారా? ఏదన్నా తీసేసినట్టు ఏం లేదు. ఇక్కడ ఈ వీధిలో కానీ ఏదన్నా మీరు ర్యాష్గా బండి స్పీడ్గా తోలినట్టు ఉందన్నా, లేదు ఎవరికన్నా ఏదన్నా అసభ్యంగా మాట్లాడినట్టు కానీ, ఏదన్నా ఎవరన్నా అసభ్యంగా కామెంట్ చేసినట్టు కానీ ఉందంటే మాత్రం మీ మీద సీరియస్గా యాక్షన్ తీసుకుంటాం. అలాంటి ఏదన్నా ఉంటే మీరు అందరూ మాకు చెప్పండి. వీధిలో వీళ్ళ వల్ల ఉందని చెప్పేసి మాకు తెలియదు వస్తుంది కాబట్టి అందుకనే మీ అందరిని పిలిపించి మీ ముందే వీళ్ళని అడగడానికి కారణం. ఎందుకంటే ఏదన్నా మీరు ఇదిగానే ఈ వీధిలో మళ్ళీ ఏదైనా స్పీడ్గా బండి తోలా, లేదు ఎవరికన్నా ఏదన్నా కామెంట్ చేసినట్టు ఉన్నా కానీ మీ మీద సీరియస్గా యాక్షన్ తీసుకుంటాం. చెప్తున్నా వేరే సైలెన్స్ ఏమన్నా పెట్టున్నా కానీ ఊరుకునేది ఉండదు. ఏమన్నా ఓకేనా? ఏమన్నా అదొకలా ఉన్నది. మీరంతా కంట్రోల్ పెట్టుకోండి. మీరు అందరు ఇచ్చినా కూడా ఒక భయం ఉన్నా సార్. ఎందుకు చూడండి, వాళ్ళు ఎంత 10 మంది కలిసి వస్తారు. కాయలు, మదర్శవంతలకాయలు, పౌర్ణమికాయలు, వీళ్ళు ఒక బండి వాళ్ళు బండికి రావడం, మీరు బయట చూసుకోండి సార్. ఆడపిల్లలు కాలేజీ పక్కన వాళ్ళు వెంబడించడము, బస్సులు వెంబడించడము, ఫోన్లు చేయడము చాలా రిస్క్ సార్. ఇతను కూడా సార్ ఇతను బస్సులు వెంబడిస్తున్నాం సార్. నేను 4-5 సార్లు చూశాను. ఆడపిల్లలు చదువుకుని పోయే వాళ్ళకి చాలా డిస్టర్బెన్స్ సార్. చాలా డిస్టర్బెన్స్ సార్. చాలా డిస్టర్బెన్స్ సార్. కూడా పంపిస్తా ఉన్నాము.
ఇంకా వీళ్ళు లైన్ మూడో లైన్లోనే వెళ్తారు. ఏదైనా వచ్చినట్టున్నా కానీ మీరు మాకు చెప్పండి. అందుకే చెప్తా ఉన్నాను నేను అదే చెప్తున్నాను. చిన్న బిడ్డలు బైక్ లో పోతుంటే మీ వీధిలోనే వెళ్ళండి, మీ వీధిలోనే రండి. వీధిలో మీ పెద్ద బంధువులు ఏమన్నా ఉన్నారనుకుంటే అప్పుడు మీరు సైడ్ లైన్ నుంచి రండి, ఇబ్బంది ఏం లేదు. మీరు ఇంకోసారి ఏదన్నా మీకు ఇక్కడ పొరపాటు వచ్చిందని అంటే ఊరుకోండి.